ఏం తమ్ముడు రిజల్ట్ ఏమైనాయా? ఒకరోజు స్కూల్ ఎంత ఇస్తారన్నా? నాన్న ఒక ఐస్ తీసి నాన్న. ఎప్పుడు చూసినా ఐసులు ఐసులు. అమ్మా నాన్న చూడమ్మా ఎత్తుకోమంటే తిడుతున్నాడు. నువ్వు ఏదన్నా మంచి పని చేయరు నాన్న నిన్ను ఎత్తుకొని ఎగరేస్తాడు. మరి పని మనిషి ఏం చేసింది? నేను ఎత్తుకొని ఎగరేసాడు. ఒకటి సరిపోతారా? ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు అక్కడ? మేడం ఇది నెంబర్ 1 బట్టల పౌడర్ మేడం. క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటది మేడం. మాకేమొద్దు పో. ఫస్ట్ ట్రైల్ చూపిస్తా మేడం, నచ్చితేనే తీసుకోండి. చదివేమో MBA మార్కెటింగ్, ఆఖరికి ముసల్దాన్ బట్టలు కూడా ఉతకాల్సి వస్తుంది. దిక్కులు చూడకుండా ఉతుకురా నా బట్ట. ఏం పేరు? జాన్సేనా. జాన్సేనా మరి రెజ్యూమ్ లేనిది వెంకటేశన్ ఉంది. మరి చూసావుగా మళ్ళీ ఎందుకు అడిగా నా లడ్డులోది. రేపు ఒక రోజు లీవ్ కావాలి సార్. మా తమ్ముడు జైల్లో ఉన్నాడు, చూసి రావాలి. ప్రతి ఒక్కసారి ఏదో ఒక సాగు పెట్టేది లీవులు లీవులు. ఎందుకు పోయాడు మీ తమ్ముడు జైలుకి? వాళ్ళ బాస్ ఒక రోజు లీవ్ అడిగాడంట, ఇవ్వలేదని మర్డర్ చేసేసాడు. ఒక్కరోజు సరిపోద్దా? ఈ రోజుల్లో పిల్లకాయలకు అలవాటైపోతుంది ఇది. పాపం ఎంత ఇన్నోసెంట్ గా ఉంది బిడ్డ. హే మిస్టర్, వై ఆర్ యు అప్లైయింగ్ ఫర్ డైవర్స్? మీ నో కమ్, షీ నో కమ్, బట్ బేబీ కమ్. హౌ కమ్? పెళ్లి తర్వాత కూడా నన్ను ఇలానే ప్రేమిస్తావా? ఇంతకంటే ఎక్కువే ప్రేమిస్తాను. అయితే 12వ తేదీ నా పెళ్లి తప్పకుండా వచ్చాయి. మామా బజార్కి వెళ్దాం, వస్తావా? కొన్ని సామాన్లు పట్టుకొద్దాం. ఎంత కనిపిస్తున్నాను నీ కంటికి? నేను ఏమన్నా నీ బానిసని అనుకుంటున్నావా? నేను ఎండలు చూసావా ఎలా ఉన్నాయో? నేను రానంటే రానంతే. వచ్చేటప్పుడు బీర్ తీస్తా. నీకెప్పుడు సహాయంగా ఉన్నాయి ఫ్రెండ్ నన్ను మర్చిపోబాకరా. ఇంతకీ తాగడం ఆపేసావా లేదా? చాచా అస్సలు తాగట్లేదండి. లివర్ పోయింది, హార్ట్ కూడా అంతంత మాత్రమే కొట్టుకుంటుంది, బాడీలో పార్ట్లన్నీ కూడా తొప్పినాయి. అలాంటి టైంలో ఎవరన్నా తాగుతారా? కానీ ఎవరన్నా బలవంత పెడితే మాత్రం తాగుతానండి. ఆ కుర్రాడు ఎవరు? వాడా బలవంత పెట్టడం కోసం పెట్టుకున్నానండి. ఏమండి మన చుట్టాలు బస్ స్టాండ్ కు వచ్చినారు, కాస్త ఎక్కించుకోరండి. మీ సైడ్ వాళ్ళ మా సైడ్ వాళ్ళ? మా సైడ్ వాళ్ళే. ఏమన్నా సత్రం అనుకుంటున్నావు? ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి? ఎవరు రావడం లేదు. అట్ట బొమ్మను పాపం మా చెల్లి సెలవులకు వస్తానంటే ఎలా రావద్దు అనేదండి. అరే రానివ్వు, ఆ పిల్లకి మాత్రం ఎవరన్నారు చెప్పు. అరే ఏమైందిరా? అరే మామ పాంగరిసిందిరా. కాంగ్రెస్ హాస్పిటల్ బాగుంది. ఎక్కడికి ఎందుకు వచ్చావురా? ఒక 500 ఉంటే హాస్పిటల్ పోయిస్తాను. నా దగ్గర 1 రూపాయి లేదు రే. నాకు తెలుసురా నువ్వు ఇలాగే అంటావని. గారు ఈ మర్డర్ కేసు నుంచి ఎలాగైనా మీరే కాపాడాలండి. ఇట్లాంటి కేసులు నా జీవితంలో ఇన్ని చూసుంటా. కాకపోతే నా దగ్గర కొంచెం ఫీజు ఎక్కువ ఉంటది. జబ్బు ఎవరిని మర్డర్ చేసావో? ఫీజు ఎక్కువ అడిగారని డాక్టర్నే మర్డర్ చేసేసానండి. సురేష్ ఒక కవిత చెప్పొచ్చు కదా నా కోసం? అవునా? నిన్ను చూడగానే మర్చిపోయాను నన్ను, వహవా వహవా. మీ చెల్లిని చూడంగానే మర్చిపోయాను నిన్ను, దొంగన బట్ట. అయ్యా నమస్కారం. ఈసారి మీ ఓటు. ఈసారి మాత్రం ఓటు అయినండి మీకు. మాకు ఏమన్నా రోడ్లు వేసారా? మా పిల్లకాయలకి ఏమైనా ఉద్యోగాలు తెప్పించారా? ఓటు అయినంటే ఏనంతే. అంటే నువ్వు డబ్బులు ఇస్తే లొంగిపోతావు అనుకుంటున్నావా? కాబోయే ఎమ్మెల్యేకి జిందాబాద్. పిల్ల నా సైజు చూసిందిరా. మామ పిల్ల తిట్టిందిరా. మామ జాబ్ వచ్చిందిరా. మామ జాబ్ పోయిందిరా. నిన్న ఎక్కువగా తాగి తలనొప్పిగా ఉందిరా. నిన్న అసలు ఏం తాగామనరా? ఇంత తాగాము. మామ తెల్లంటికి వస్తున్నాయి ఏంద్రా? మామ నేను హాస్పిటల్కి వెళ్ళాను రా, లివర్ చెడిపోయిందంట. మామ టాయిలెట్ సరిగా రావట్లేదురా. ఆహా, ఇలాంటి స్వచ్ఛమైన నీటిలో స్నానం చేస్తుంటే ఎంత హాయిగా ఉందిరా మామ. ఇప్పుడే ఈ స్విమ్మింగ్ పూల్ కి నీటి సహాయం చేశాను మామ. ఈ స్విమ్మింగ్ పూల్ కి నువ్వు నీటి సహాయం చేయడం ఏంట్రా? నీకెవరో గర్ల్ ఫ్రెండ్స్ లేరా మామ? ఈ అమ్మాయిలో గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకురా? కెరీర్ మీద ఫోకస్ చేయాలరా. అయినా మేము సింగిల్స్ రా, సింగిల్స్ గానే బతికేస్తాం. పైగా సింగిల్ అని చెప్పుకోవడానికి మేము ప్రౌడ్ గా ఎవరో పడట్లేదు మామ. రేపు ఒక రోజు లీవ్ కావాలి సార్. మా తమ్ముడు జైల్లో ఉన్నాడు, చూసి రావాలి. ప్రతి ఒక్కసారి ఏదో ఒక సాగు పెట్టేది లీవులు లీవులు. ఎందుకు పోయాడు మీ తమ్ముడు జైలుకి? వాళ్ళ బాస్ ఒక రోజు లీవ్ అడిగాడంట, ఇవ్వలేదని మర్డర్ చేసేసాడు. ఒక్కరోజు సరిపోద్దా? మీ అందరికి ఒకటే మాట చెప్తున్నాను రా, మన లైఫ్ లో పెద్ద స్థాయికి ఎదగాలంటే మన ఫ్రెండ్ మంచోడే ఉండాలిరా. మరీ అంత వర్షనా కొడుకున్నాను నేను. అరే ఆడు వస్తున్నాడు రా, ఆడికి నాకు మాటలు లేవు. ఆడితో మాట్లాడితే మాత్రం ఒప్పుకోను. అరే రండి రా మామ, బయటకు పోదాం. నేనేడ మాట్లాడుతుంటే మీరు అడుగు వస్తున్నారేట్రా? అరే రే మీరు వస్తారని క్యాష్ బీర్లు అనవసరంగా తెప్పించేశాను కదరా. నేను చెప్పాను కదరా ఈడే నా బెస్ట్ ఫ్రెండ్ అనే.
ఈ అమ్మ ఉండే ప్రాబ్లమ్స్ అన్ని నా చుట్టే ఉన్నాయిరా. అరే ప్రాబ్లమ్స్ అన్నట్టు రాకుండా ఉండాలంటరా? మనకు కానీ ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో ఎగుసాడు తంత ఆడ భయపెట్టుకోవాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు గేమ్స్ ఆడమని చెప్పాను కదా నీకు. ఆడుతున్నానండి డైలీ టెన్నిస్ క్రికెట్ అన్ని ఆడుతున్నా. డైలీ ఎంతసేపు ఆడుతున్నావు? మొబైల్ లో ఛార్జింగ్ ఉన్నంతసేపు ఆడుతాను. డాక్టర్ గారు మా వాడు తాళం మింగేశాడండి. అరే ఎప్పుడు 10 రోజులు అయిపోయిందండి బాబు. 10 రోజులు అయితే ఇప్పుడే తీసుకొచ్చేది మీరు? ఇన్ని రోజులు అంటే ఏదో ఒక డూప్లికేట్ తాళం ఉండిందండి. దాన్ని బట్టి ఎలాగోలా మేనేజ్ చేస్తున్నా. ఇప్పుడు అది కూడా కనిపెట్టలేదు. డాక్టర్ గారు ఊరికే కోపం వచ్చేస్తుందండి. అవునా? ఎప్పటి నుంచి ఉంది ఈ ప్రాబ్లం నీకు? ఎప్పటి నుంచి అయితే నీకు ఎందుకు గుండె నా కొడక గుద్దానంటే గుండె పగిలిపోద్ది. మీ అమ్మ డాక్టర్ వద్దు అంటే చదివించారు. ఈ రోజు ప్రతి నా కొడుకు దగ్గర తెచ్చుకోవాల్సి వస్తుంది. హలో రమ్య, ఏం చేస్తున్నావు? ఎవరా నువ్వు? అంకుల్ మీరా? నేను రమ్య వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ని. ఈ మధ్య ఇలాంటి ముండా కొడుకుల ఫోన్లు ఎక్కువైపోయినాయా? ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నారా మా పిల్లనా? 7 నెలలుగా ప్రేమిస్తున్నానా? భలే మాటలు చెప్తున్నావే. ఎంత నమ్మాలరా నువ్వు 7 నెలలుగా ప్రేమిస్తున్నానంటే? ఇంకో 2 నెలలు వెయిట్ చేయండి, మీరే నమ్ముతారు.